Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ర్యాలీ జరుగుతుంది ఇక్కడ. అవునండి, ఇప్పుడు వచ్చేస్తారు. ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు ఇక్కడ రీచ్ అవుతారు. ఖైరతాబాద్ ఏరియాస్ అన్ని సరౌండింగ్స్ మొత్తం తిరుగుతారు ఈరోజు. ఎట్లా ఉంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో హవా? మరి గెలుస్తారా ఖచ్చితంగా? హవా జబర్దస్త్గా ఉంది. గెలుస్తారా కాదు, మీకైతే తెలిసిందా 400 పార్ అన్నాము. 400 పార్ అవుతుంది. అందులో హైదరాబాద్లో 17 సీట్లు మనకి వస్తాయండి, తెలంగాణలో వస్తాయి 17 సీట్లు. మరి కేసీఆర్ గారు TV9కి ఇంటర్వ్యూ ఇస్తూ మా బీఆర్ఎస్ అభ్యర్థి ఎప్పుడో గెలిచిపోయిండు, అది ఖాయమైపోయింది గెలుపు, మేము గొప్ప ప్రజానాయకుడు పద్మరావు గౌడ్ అని చెప్పి అంటున్నారు. మరి మనం కేసీఆర్ మాటలు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నామండి. ఏదన్నా నిజం చెప్పిండ్రా ఇప్పటివరకు? ఆయన చెప్పింది కాదు, అయ్యేది చెప్పడు, అట్లా ఉంది. మేము ముందే ప్రూఫ్గా ఫస్ట్ సీట్తో నిన్ననే బోని కొట్టేసినామండి. ఇతర స్టేట్లలో ఫస్ట్ సీట్ మేము బోని కొట్టేసినాము. మేము సూరత్ నుంచి కొట్టేసినాము. అది బోని మాది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఇంకా ఆగేది లేదు. 400 పార్ అన్నాము, 410 కూడా దాటే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈసారి మన మోడీ గారి హవా ఎలా ఉంది అంటే, మేము పోయి ప్రచారం చేయడానికి వెళ్తూనే ఉన్నాము, కానీ ముందర చెదురుగా నుంచి వాళ్ళే చెప్తున్నారు ఇస్బార్ మోడీజీ అనేసి వాళ్ళే చెప్పి వెళ్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఈ కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానీ ఈ ఉత్తమాటలకు పోవద్దు. చూసిన 6 గ్యారెంటీలు ఎన్ని చేసిండని, ఏం ఇంప్లిమెంట్ కాలేదు, అన్ని అయినట్టే మాట్లాడుతున్నాడు ప్రతి మీటింగ్లో. మనకు మాత్రం ఇంప్లిమెంట్ అవ్వలేదు. కేసీఆర్ ఏదో పాత సీసాలో కొత్త సార్ అంటారు చూడండి, ఆ ప్యాటర్న్లో అనిపిస్తుంది ఈ ప్రభుత్వం విధానాలు కూడా మేము. కానీ ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రం 400 పార్ గ్యారెంటీ. అంత కాన్ఫిడెంట్ ఎట్లా? అసలు బీజేపీ దేశానికి చేసిందేంది ఇప్పటి వరకు? ఏం చేయలేదో చెప్పండి. ఏదైతే ఎన్నో ఏళ్ళకెళ్ళి పెండింగ్లో ఉన్న ఆర్టికల్స్ 317 కానివ్వండి, ట్రిపుల్ తలాకే కానివ్వండి, మన ఇండియా డెవలప్మెంటే కానివ్వండి, ఇంతకుముందు మన ప్రధానులంతా ఎట్లా ఉండేవాళ్ళు? చేతులు కట్టుకొని వెనక ఉండేవాళ్ళు వేరే ఇతర దేశాల ప్రతినిధుల ముందు. ఇప్పుడు మోదీ గారు ముందు నడుస్తుంటే వాళ్ళంతా వెనక నడిచే సిచ్యువేషన్కి వచ్చాము. సో మన ఇండియా ఎంత డెవలప్మెంట్ అవుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు ఎక్కలా ఉన్నా కూడా ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మాత్రం మోడీ హవా కంప్లీట్గా వీస్తుందండి, అది మాత్రం షూర్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నా పేరు మల్లేష్ యాదవ్ అండి. నేను బీజేపీ సీనియర్ అంటే కార్యకర్తని. అంటే ఆల్రెడీ నేను సిటీ సెక్రటరీగా చేసిన, స్టేట్ ఓబీసీ మోర్చా సెక్రటరీగా చేసిన. నేను 45 ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్నాను సార్. గెలుస్తున్నామా ఇప్పుడు మనం? అవును సార్. గెలుస్తుందా? తప్పకుండా. అయ్యో 100% గెలుస్తున్నామా అని సమస్య కాదు, గెలుస్తున్నాము. ఎంత మెజార్టీతో గెలుస్తున్నాం? ఫుల్ మెజార్టీ. ఎంత మెజార్టీ కానీ ఫుల్ మెజార్టీతో గెలుస్తాం మేము ఇక్కడ. ఈ సీట్ మాత్రం సీట్ కాదు, మొత్తం ఏదైతే తెలంగాణ స్టేట్లో 17 సీట్లు గెలుస్తాము. ప్రతి చిన్న పిల్లలు కాడికి వెళ్ళి వృద్ధుల దాకా కూడా మోడీ సర్కార్, మోడీ 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 అంటున్నారు. అబ్కీ బార్ మోడీ సర్కార్, फिर एक बार 400 पार. कोई बात नहीं, हिंदी में बोलिए. आपका नाम बताइए. मेरा नाम साधना ठाकुर है. मैं हैदराबाद सेंट्रल वाइस प्रेसिडेंट भारतीय जनता पार्टी. पूछिए, आपको क्या पूछना है? आप क्या समझ रहे हैं, किशन रेड्डी जी जीतेंगे यहाँ से? बिल्कुल जीतेंगे, और बिल्कुल जीतेंगे. कैसा जीतेंगे? आप देख रहे हैं ना माहौल कैसा चल रहा है. हर जगह घर घर मोदी, हर हर मोदी बोल रहे हैं. तो इसका मतलब क्या है कि मोदी जी आने वाले हैं, तो उनके साथ किशन रेड्डी जी आने वाले हैं. पक्का? बिल्कुल पक्का है, 100% है. बीआरएस वाले बोल रहे हैं कि बीआरएस जीतेगा बोल के. नहीं, वो बोलेंगे ना, अब क्या करेंगे? आप देखा ना क्या हुआ एमएलए इलेक्शन में, क्या हुआ था. तो अब कोई तो बोलेगा नहीं हम हारेंगे, सभी ऐसा बोलते. मगर सब जनता देख रही है कौन जीतेगा, वो तो आपको भी पता है, सबको पता है. एक बात बताता हूँ मैं, सुनिए. जमायत इस्लामिया हिंद और मुस्लिम के सारे जमायता असेंबली इलेक्शन में टीआरएस को डालने के लिए फतवा जारी किए थे. बिल्कुल टीआरएस को डाले, वो कर्नाटका फार्मूला सक्सेस भी हुआ यहाँ पर, है ना. अभी इस बार सारे जमायता सब फतवा जारी कर दिए कि कांग्रेस को डालना बोल के. बिल्कुल नहीं डालना है. कौन डालेगा? मगर वो मुस्लिम डालेंगे ना. हिंदू क्या मर गए? हिंदू कितने सारे यहाँ पे हैदराबाद में. तो हिंदू अपने हिंदुत्व के लिए लड़ेंगे, मोदी जी को लाएंगे. हिंदू जागना ना, जाग रहा है, अब जाग रहा है ना, अब नींद से खुल गया है, जाग रहा है. अब वोट मोदी जी के लिए करेंगे. बहुत अच्छा. जी धन्यवाद.